కర్ణాటకలో కరువు ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు కర్ణాటకలో కరువు నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటకలో ఈసారి వర్షాలు బాగా తగ్గిపోయాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో తాగునీటి సరఫరా, పశువుల మేతపై ఆందోళన పెరిగిపోతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి వాస్తవ సమాచారం ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యం చేసినా, తప్పుడు నివేదికలు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ రైతు కూడా నష్టపోకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మొదటి లక్ష్యం ప్రతి గ్రామానికి తాగునీరు అందించడం, అలాగే రైతులకు అండగా ఉండడం, పశువులకు మేత అందుబాటులో ఉంచడం, పంటల బీమా, బోర్వెల్ పనులను వేగంగా పూర్తి చేయడం. తాగునీటి కోసం ప్రతి తాలూకాకు అదనంగా ₹1 విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 82% జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. 178 తాలూకాలు కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. విత్తనాలు సాగు కూడా కేవలం 32% రికార్డయింది. జలాశయాల్లో ఉన్న నీటిని సాగుకు కాకుండా ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా తవ్వే ప్రతి బోర్వెల్ను వీడియో తీయాలని ఆదేశించింది. కరువు పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర బృందం రానుండడంతో 15 రోజుల్లో జిల్లాల వారీగా పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కరువు సమయంలో మొక్కజొన్న, చెరకు వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. మొత్తానికి వర్షాల కొరతతో కర్ణాటకలో కరువు ముప్పు తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది.